తల్లి ప్రేమ కంటే, తండ్రి ప్రేమ కంటే, అన్నాదమ్ముల ప్రేమ కంటే, ఈ లోకంలో ఉంటున్న స్నేహితుల ప్రేమ కంటే గొప్ప ప్రేమ ఎవరిదంటే దేవుని ప్రేమ. దేవుడు చాలా ఉన్నతమైన ప్రేమ మన పైన చూపిస్తున్నాడు. ఆయన ప్రేమ చాలా గొప్పది. కానీ మనుషులు దేవుని ప్రేమను ఎరగక ఉంటున్నారు. వారు దేవుని ప్రేమను ఎరిగి ఉన్నారా అని ఆలోచిస్తే ఈరోజు దేవుని ప్రేమని మనిషి తెలుసుకోలేకపోతున్నాడని చెప్పాలండి. ఎందుకంటే దేవుడు ఎంత ప్రేమించి మనం అడగకంటే అన్వేస్తున్నాడు కదా. దేవుడు మన నుండి ఏం కోరుతున్నాడో మనిషి తెలుసుకోలేకపోతున్నాడు. దేవుడు మనల్ని భూమి మీదకి ఎందుకు పంపించాడో మనిషి తెలుసుకోలేకపోతున్నాడు. తల్లి గర్భంలో దేవుడు మనల్ని నిర్మించినప్పుడు ఏమండి మనం చాలా చక్కగా ఉన్నామండి. ఏమండి ఆ తర్వాత మనము ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనము కొన్ని దినాలు బ్రతికిన తర్వాత మనుషులందరూ ఎలా మారిపోతున్నారంటే మనిషి చెడుతనానికి అలవాటైపోతున్నాడు, పాపానికి అలవాటైపోతున్నాడు, వ్యసనానికి అలవాటైపోతున్నాడు. దేవుడిచ్చిన ఈ మంచి విలువైన దేహాన్ని పాడు చేసుకుంటున్నాడండి. దేవుడు చూసి బాధపడుతున్నాడు. దేవుడు ఎందుకు బాధపడుతున్నాడంటే నా పిల్లల్ని నేను ఈ భూమి మీద చక్కగా బ్రతకడానికి పంపిస్తే వాడికి నచ్చినట్టుగా వాడు బ్రతికి చెడిపోతున్నాడు. ఏమండి అది మీరు ఒకసారి ఆలోచించండి. ఏ తండ్రి అయినా తన పిల్లలు చెడిపోతే ఆ తండ్రికి సంతోషం ఉంటుందా? ఉండదు కదండి. అలాంటి దేవుడు, మనల్ని సృష్టించిన దేవుడు చాలా బాధపడుతున్నాడు. పైన దేవుడు మహా ఆకాశంలో ఉన్న దేవుడు నరులను చూచి ఆయన సంతాపించుతున్నాడు. ఆయన చాలా బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు. ఎందుకంటే నా పిల్లలేంటి, నేను ఎలా బ్రతుకుతున్నానో వీరు ఎలా బ్రతుకుతున్నారు ఏంటని దేవుడు బాధపడుతున్నాడు. అందుకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో ఒక చాలా విలువైన మాట రాయబడి ఉంది. ఈ మాటను మీరు ఒక్కసారి ఆలోచన చేయాలని మీకు తెలియచేస్తున్నాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును గనక తనకు అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వారు నశింపక నిత్య జీవం పొందడానికే తన కుమారుడు మనకు అనుగ్రహించినందు. మీకు అర్థమవుతుందండి? యేసుక్రీస్తు ప్రభు అని అంటే మనం ఈ మాట వినగానే ఏమనుకుంటామంటే ఆయన పలానా దేశానికి దేవుడు, పలానా మతానికి దేవుడు అని అనుకుంటున్నాను. కానీ కాదు. యేసుక్రీస్తు ప్రభు సత్యమైన దేవుడు. ఏదండి సర్వ మానవులను పరిశుద్ధులుగా మార్చిన దేవుడు. ఏమండి ఆ దేవుడు ఆ మహాలోకాన్ని విడిచి ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఒకసారి ఈ సువార్త ద్వారా మీరు వినాలి. ఎందుకు రావాల్సి వచ్చింది యేసుక్రీస్తు ప్రభు అంటే మనుషులందరూ చెడిపోయారు, పాపం చేస్తున్నారు. ఏమండి ఆ పాపం నుండి రక్షించడానికి మరి మనిషికి మరొక ఆధారం అంటూ ఏమీ లేదండి. ఒక మనిషిని పాపంలో నుండి రక్షించాలి అంటే ఆ మనిషిలో పాపం ఉండకూడదు. ఎవరైతే మనల్ని పాపం నుంచి విడిపిస్తారో వారిలో పాపం ఉండకూడదు. యేసుక్రీస్తు ప్రభు వారు ఏమండి మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. కానీ ఆయన చూపులో గాని, ఆయన మాటల్లో గాని, ఆయన ఆలోచనలో గాని, ఆయన ప్రవర్తనలో గాని ఎటువంటి పాపం లేని గొప్ప దేవుడుగా ఎవరైనా ఉన్నారంటే ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు. ఈరోజు నేను ప్రకటిస్తున్న దేవుడు పాపం లేని దేవుడు. ఏమండి ఆయన జీవితంలో ఎటువంటి పాపం లేదు. ఆ దేవుడు పైనుండి ఎందుకు వచ్చాడంటే ఇదిగో మానవులందరినీ కూడా ఆ పరలోకానికి తీసుకెళ్ళడానికి వచ్చాడు. ఎలా బ్రతికితే మనిషి పరలోకానికి వెళ్తారో అది చూపించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. కానీ మనిషి మాత్రము యేసు మాటను లెక్క చేయట్లేదండి. ఏమండి ఆయన చెప్పిన మాటలు మనం వింటే మనకి నిత్య జీవనం ఒకటి ఉందని, ఆ పరలోకం ఉందని మనం తెలుసుకుంటాం. ఈరోజు మనుషులు ఏమనుకుంటున్నారంటే ఇదిగో మనిషి చెడిపోతే అంతా అయిపోయింది అనుకుంటున్నారు. కాదండి. చెడిపోయిన తర్వాత మరొక జీవితం ఉందని బైబిల్ గ్రంథం తెలియచేస్తుంది. ఏమండి నా ఆత్మకు చావు లేదు, శరీరానికి మరణం ఉంది, కానీ ఆత్మకు మాత్రము మరణం లేదండి. ఆత్మ చావదు. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే అగ్ని ఆరదు,
ఆత్మ చావదు. ఏమండి, పాపంతో మనం చెల్లిపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతాము. ఆ నిత్య నరకంలో ఆత్మ ఏమవుతుందంటే భగ మండుతున్న అగ్నిలో కాలిపోవాలి. ఏమండి, దేవుడికి అది ఇష్టం లేదండి. ఎవరు కూడా నశించుగా దేవుడికి ఇష్టం లేదు. కాబట్టి ఆ ప్రేమ కలిగిన దేవుడు 2025 సంవత్సరాల కిందట ఏమండి ఆయన ఈ లోకానికి వచ్చి పాపం చేసిన వారందరి కొరకు ఆయన ఏం చేశాడంటే ఆ సిలువలో ప్రాణం పెట్టాడు. ఆ సిలువలో మన కొరకు దెబ్బలు తిన్నాడు. ఆ సిలువలో మన కొరకు ఆయన అవమానపరచబడ్డాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నిటినీ సహించాడు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, ఇదిగో ఏ ఒక్కరు కూడా నశించకూడదు, అందరూ నా దగ్గరికి రావాలి, అందరూ నా పిల్లలు నరకానికి వెళ్ళకూడదని ఆ దేవుడు తనకున్న మహిమను విడిచిపెట్టి లోకానికి వచ్చాడు. యేసు ప్రభు వారు ప్రేమ కలిగిన దేవుడు, ప్రేమను పంచిన దేవుడు. ఏమంటే శత్రువుని సైతము ప్రేమించిందని చెప్పిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారండి. ఈరోజు మనుషుల వలన దేవుడి నామము నిందించబడుతుంది. మనుషుల వలన దేవుని నామం దూషించబడుతుంది. దేవుణ్ణి మనం నమ్మిన తర్వాత ఈ భూమి మీద ప్రతి ఒక్కరి కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరి కొరకు మనం ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కరిని కూడా ఎక్కడికి నడిపించాలంటే ఆ స్వర్గానికి నడిపించాలి. ఆ స్వర్గానికి నడిపించడానికే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చారు, చనిపోయారు, సమాధి చేయబడ్డారు, 3వ దినమున పునరుద్ధానుడై తిరిగి లేచాడండి. కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచిన వారికి మరణం లేదు. ఏమంటే యేసు ప్రభుని నమ్మితే ఈ లోకంలో ఏదో వస్తుందని యేసు ప్రభుని నమ్మకూడదు. ఈ లోకంలో మనం ఏదో న్యాయాలు కట్టేస్తామో లేకపోతే ఆస్తి సంపాదించేస్తామని యేసు ప్రభుని నమ్మకూడదు. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంటుందండి, ఈ లోకము కొరకు క్రీస్తు నుండి మీరు విశ్వాసం ఉంచిన యెడల మీ విశ్వాసము వ్యర్థము. మీకు అర్థమవుతుందా? అంటే యేసు ప్రభుని ఈ లోకంలో బ్రతకడానికి కాదు మనం నమ్మవలసింది, మరొక లోకముందు ఆ నిత్య జీవము, ఆ పరలోకానికి వెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభుని మనం నమ్మాలి. యేసయ్య ఈరోజు మీ దగ్గరికి మమ్మల్ని పంపించారు. ఇదే ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఒక్కటి ఆలోచించండి. యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన పాపాలను క్షమించే దేవుడు. అయితే మనం చేయవలసింది ఏంటంటే మన పాపాలన్నీ ఒప్పుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే పాపం చేస్తారు కానీ ఒప్పుకోరండి, ఒప్పుకునే మనసు ఉండదు. యేసు ప్రభు ఏమంటుందంటే మన పాపాలు మనం ఒప్పుకునే యెడల ఆయన ఏం చేస్తాడంటే ఆయన నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు. ఆయన మన పాపాలను క్షమిస్తాడు. మనము ఈ రోజు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నేను పాపం చేయలేదనుకుంటే వాడు అబద్ధికుడట. నేను పాపం చేయలేదంటే వాడు అబద్ధికుడు, అబద్ధాలు ఆడుతున్నాడు. ఎందుకంటే భూమి మీద ప్రతి ఒక్కరు పాపం చేసిన వారే. చూపులో పాపము, మాటల్లో పాపము, ఆలోచనలో పాపము, ఏమండి మన నడవడికలో పాపం కనిపిస్తుందండి. కాబట్టి ఇదిగో యేసు రక్తము ప్రతి పాపము నుండి విడిపిస్తుంది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని విడిపించి రక్షిస్తుంది. కాబట్టి మనము యేసుని మనం నమ్మాలి. ఆయన నిజమైన దేవుడు. ఏమండి ఆయన 2వ రాకడ ఉంది. ఈ రాకడ సమయంలో మనం అందరము కూడా ఈ మాటలు విని ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. నిత్య జీవం పొందాలంటే, ఆ పరలోకానికి వెళ్ళాలంటే, మోక్షానికి చేరాలంటే యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవము. ఆయన ద్వారా తప్ప మరి ఎవరి ద్వారా కూడా మనం పరలోకానికి చేరలేము. కాబట్టి ఇది అనుకూల సమయము. సహోదరులారా, గ్రామస్తులారా, మనందరము ఒకటే, మనందరికి తండ్రి ఒక్కడే, మనందరికి దేవుడు ఒక్కడే, మనందరికి ప్రభు ఒక్కడే. కాబట్టి ఈరోజు ఈ మాటలు విని మీ అందరూ కూడా మీ మనసులో మీరు ఈ మాటలు విశ్వసించండి, ఆలోచించండి. ఇదే అనుకూల సమయం కాబట్టి నమ్మి బాప్తిసం పొందండి, రక్షణ పొందండి. నమ్మని వారికి శిక్ష విధింపబడేనని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రభు మాటలు ఇదిగో ఇంతవరకు ప్రేమతోనే మిమ్మల్ని అందరినీ ప్రేమించే మాటలు చెప్తున్నాం తప్ప ఏ ఒక్కరికి నేను హాని చేయాలని, ఏ ఒక్కరిని కూడా బాధ పెట్టాలని రాలేదు. కాబట్టి ఆలోచన మీది మంచి మనసుతో ఈ మాటలన్నీ మీరు ఆలకించి ఈ మాటల ప్రకారంగా మీ అందరూ జీవించాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలను దీవించును గాక, దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఆమేన్.